అబ్బా ఈ కాలం ఏం కాలం అని ఈ కాలం చల్లాగుండా ఎండ కొట్టినట్టు కాదు వాన కొట్టినట్టు కాదు మొన్నటిదాకా ఎర్రటెండలు అగ్గి మీద చల్లినట్టు కొట్టి 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 ఆయంత రెండు చినుకులు పడ్డదో లేదో మళ్ళీ ఎప్పటి లెక్క ఎండ కొడుతుంది మబ్బు పడుతుంది ఈ ఎండ కొట్టి కొట్టినట్టు కొడుతుంది కానీ ఈ ఎండకు దూపారుతుంది మొత్తం పానం దింపుతుంది పానం అంతా గావరైతుంది అట్టట్టుగానే చల్ల చెమటలు రాబట్టే రోడ్డు పనులు నడితే ఏం కత్తనో ఏందో ఎట్లా బతుకుడో ఏమో నీ బతుకుడు చల్లాగుండా రెండే చినుకులు పడ్డాయి అట్లా పేరుకు దూప కాబట్టే పానం అంతా గావర కాబట్టి ఇగో పోస్తావా నీళ్ళ అబ్బ నీ కడుపు చల్లాగుండా ఈ దూపకు నా కడుపులో తాతలు ఈతలు కొడుతురు కాదే సుశీల అయ్యో జర మెల్లగా పోస్తావా అబ్బా ఏం మెల్లగానే నీ మెల్లగా చల్లగుండా గారికెళ్ళి గిడికి వచ్చే వరకు పానం తగులు బుగులు కాబట్టి చూడు చల్ల చెమటలు వచ్చి రైకంతా తడిచింది ఏమన్నా తక్కువ కొడుతుందా ఎండా కొట్టి కొట్టినట్టు కొడుతుంది ఓ దమ్మ మబ్బుల పడుతుంది ఓ దమ్మేమో తెరిచి కొట్టబట్టే చల్లట్లు ఇల్లు అయితే ఇచ్చినవే సుశీల నీ కడుపు చల్లగుండా నీకు బంగారం అసంటి మొగడు దొరకన్నే నీ లగ్గానికి సాత కాకుండా కానీ సప్పులో పెట్టుకొని ఎగురుతా వినబడ్డదా అగో పెళ్లి దాకెందుకు పోసావా నీకు అంతగానం ఎగురబుద్ది అయితే ఇప్పుడే సప్పుడు పెట్టుకొని ఎగురుదాం నేనేమన్నా అద్దంటానన్నా చెయ్యాలనిపించినప్పుడు చేయాలి గాని అటెంక ఎత్తా అంటది అటే వీక్తది ఇది ఇటే వీక్తది పీక్తే వీకని తీయరాదే ఏదో ఆత్రం ఆగలేక సాత్రం వేసిన గాని నిజంగానే ఎగురుతాను నేను అంత ఇసుదన్నా ముసల్దాన్ని నేను ఎగిరినప్పుడు నువ్వెక్కడున్నావు నీ అయ్యగాడు పుట్టిందా నీ అవ్వ పుట్టిందా నా ఆట అలాగుండి ఎరికేనా అయినా ఇప్పుడు ఏతులకు ఎగురితే నడివిరిగి నడమంచాల పడతా నా ముసలోనికి కరువు అవుతాయి వినబడ్డదా ఏ ఇరుగు తిరిగి పోసావా ఇసొన్ని రోజులు మళ్ళీ అత్తయ్యా ఏమో బాగా భయపడుతున్నావు నీ రోజులు చల్లాగుండా ఇసొంటి రోజులు రాకుండా నా గోషివాయ గాని ఏతులకు ఎగురుతా నా పానం పోతే నా పానం మళ్ళొత్తాదే ఎగురు అంటే ఎగురుతానా నువ్వు వయసుదారి మీద ముసలిదాన్ని నీ లెక్క ఎగురాలంటే ఎగురుతానా ఈడి మీద ఉండగా నేను ఎగిరినట్టే నా సవిత ఎగురలే ఎరికేనా తెల్లార వరకు నలుగురికి కైకిలు పోయినా ఏంది పోసావా తెల్లార వరకు నలుగురు కోతువా ఓ నీ పిస మొక్కలు పిస బిత్తిరి మొక్కం దానా నలుగురికి పోవురా నోరు గెలుపుతున్నావు లేకపోతే మీ లెక్క 12 ఒకటేదాకా నడిమంచాల కాళ్ళు దాపుకొని వన్నవానే ఎగిలి వరంగా లేచి ఒక్కటికి లేచి పెసాలు ఇసిరా బబ్బర్లు పోటు పెట్టా నూకలు గాలియా ఎన్ని పనుల కాని వేయనవే ఇట్లా అడ్లను కళ్ళవలకు పోయి కళ్ళవలు ఉడుచుకుంటా గిట్టే బతికినవా అప్పటి రోజులు ఏమెరక నీకు మీ అవ్వ మంచిగా కమ్మాతిగా గండి పెడతాను తిరుగుతున్నావు అప్పుడు గట్ల కట్టపడ్డవని చెప్తాన్నా అప్పటి రోజులు ఇప్పటి రోజులు ఒక్క తీర ఉన్నాయా అవుగా నేను ఒక ముచ్చటాడు కూడా మర్చిపోయినే ఓ బుజ్జి మొన్న పెళ్లి సంబంధం వచ్చే కదా ఏమైంది అది మళ్ళీ సప్పు లేదు ఏ అలా కథలంతా ఎట్లనో పాడైన పోసావా ఆడరాక పందిరి కుర్సు అన్నట్టు తెలిసి తెలియక ఏమో మాట్లాడతారు అరసోడు బియ్యానికే పొంగుడు ఎక్కువగా అదే ఏందనుకున్నావు మరి ఎట్టుంటాయి అనుకున్నావు పిల్లని చూడొచ్చిన ఎత్తులు వాళ్ళకు సేవలు చేయలేక రావాలిగా అదే అవు అని మరి ఏమన్నారు అసలు ముచ్చట చెప్తలేవు ఏ ఆ నానుడు పోయి ఆగులవాడ మా పానం తీసి చేతిలో పెట్టిరు కాదే కొడుకేమో కోడి కూర లేదా అంటాడు అవ్వేమో అరటి పనులు ఇవ్వా అంటది వాళ్ళు వంటలకు వచ్చిర్రా పెళ్లి సూపులకు వచ్చిర్రా నాకైతే అర్థమే కాలే వచ్చి నీ పాపం పాడుగాను గతికి తతకదంటారు కాదే గంతగానో కడుపు చెడ్డరు వాళ్ళు ఇక గందుకే కాదు పోసవ్వా అయ్యని కోత కయ్యమైతుందని అద్దనుకొని చెద్దరు కప్పుకున్నాం గసండి మనుషులను నేను ఏదో చూడలేదా పోసవ్వా ఎక్కడేం లేకపోతే ఏళ్ళు కొరక తినే బాపతి గాళ్ళు నా సంగతి పక్కకెట్టు గాని మీ పెళ్లి సూపులప్పుడు కూడా గిట్లనే ఆనే ఎట్లనే చెప్పలేవు అబ్బో మా అప్పటికి ఇవన్నీ ఎక్కడి గిన్ని కథలు ఎక్కడి గిన్ని కార్ఖానాలు ఎక్కడి గి లవ్వులు ఎక్కడి కొవ్వులు ఎక్కడి ముందుగాల మా అవ్వయ్య పోయి చూసొచ్చి గిన్ని వేసుకో బిడ్డ అంటే కథం గాన్నే చేసుకుందు అప్పుడు గిన్ని అంకలు పెడితే పెంకలు ఎక్కవు మా బతుకులు మీ అప్పుడే మంచిగుండే పోసవ్వా ఎవరినో కొని చేసుకున్నా కష్టమైన ఇష్టంగా బతికిరి ఇప్పుడు ఉంది అసలు కథ ఇష్టపడి చేసుకున్నా కూడా ఇటుపేదం కావాలంటారు ఇక ఇనకపోతే గంతే మరి ఇక ఏమినకపోవడం ఏమో తీయరా అదే ఇప్పటి పోరగంట గమ్మతున్నారు ముత్తమంత పోరానికి పోనే ముత్తమంత పోరికి పోనే ఇంటికాడ నూకలు గతి లేకున్నా ముడి కింద బండి కావాలి చేతుల పెద్ద ఫోన్ కావాలి ప్రపంచమే బాగా నాశనానికి వచ్చిందే దొరుకుతలేరు అవగానే ఎక్కువ రండి మరి ఏం కూర అండలే పోసవ్వా ఇంత మాడికాయ తొక్కుంటే అది వేసుకొని తిన్నాం అండాలేమన్నా కూర ఎందుకు మీ అవ్వలేదా ఇంకా అండలేదు అది ఎటు పోయింది అది మా చేనులకే పత్తి కలుపుతాంది అటే పోయింది ఏంది 3 రోజులకి 4 రోజులు పత్తి కలబట్టి ఇంకా కాలేదా పత్తి కలుపుడు కాలేదట కై కిలోలు ఏడ దొరుకుతారు అది ఒక్కతే కలుపుతాంది ఏందే మంది కాకుండా కరువు మన ఊళ్ళో పట్టంత మంది గా మమతావాది నున్ను వాళ్ళ ఆరన్న వెళ్తే ముగ్గురు కలిసి మూత కోతారట అవుగా అది నేను మర్చిపోయినా
గీ మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పెడితే ఎక్కిపోతారు అలా నడిపిదాన్ని చూసిన ఆటో ఎక్క ఆరాన్ని ముగ్గురు కలిసి చిట్ట పోతారు. అదే మాకత్త ఏమైతుంది? ఏ కైకిలు ఎక్కువ నచ్చిన ఒక ట్రాక్టర్ పెట్టిండు ఒక ఆటో పెట్టిండు. ట్రాక్టర్ నీటిన వల్ల ఆటోలో కూర్చుంటారు. నేను చూసినా నడిపోరిని. కాదు కైకిలు ఎక్కువ అయితే ఊళ్ళో మాట ఎట్లుంటది చెప్పు. ఇక మనం ఏమంటాం గాని ఏమో మంచి నీళ్ళు ఆగుతాను నచ్చి ఇంతసేపు ఇన్న పొద్దు వేసి నేను పోతా పో. నేను కూడా అట్లనే అత్తున్నా. అదే జబ్బలన్నీ అదిలంగా దవ్వాలి కదా పక్క పెట్టి. ఆవు పోసావా? మరి నువ్వన్నా రాత్రి ఎండొద్దులు. ఏ నాకేడ సాతన అవుతుంది సాతగాక ఇంటికాడు ఉండబడితే. కొబ్బరి కుడుకలకు కోడి కూర, కొబ్బరి కుడుకలకు కోడి కూర. గట పదిరింది సార్. రావాలి రావాలి ఆలోచించిన ఆశాభంగం పోతే మళ్ళా దొరకది కొబ్బరి కుడుకలకు కోడి కూర. మంచిగా దగ్గరికి అంటికి వచ్చిన పులుసు లేదు ఏం లేదు, నోట్లు వేసుకుంటే కరిగిపోవాలి. కొబ్బరి కుడుకలకు కోడి కూర 4 కిలోలు తెస్తే 2 కిలోలు మిగిలింది. రావాలి రావాలి కొబ్బరి కుడుకలకు కోడి కూర. రావాలమ్మా రావాలి కొబ్బరి కుడుకలకు కోడి కూర. 2 ఎత్తులకు 1 ఎత్తు కొబ్బరి కుడుకలకు కోడి కూర. మీ ఊరికి వచ్చినా మీ వాడకి వచ్చినా మీ ఇంటి ముందటికే వచ్చినా కొబ్బరి కుడుకలకు కోడి కూర. కొబ్బరి కుడుకలకు కోడి కూర. అమ్మా ఎట్టిస్తున్నావు? 2 ఎత్తులకు 1 ఎత్తు. ఎత్తుకెత్తి. అబ్బో పడదమ్మా, బాగా పిరమున్నది కోడి కూర. మంచిగా కమ్మ అంటికి వచ్చిన 2 ఎత్తులకు 1 ఎత్తు అయితే తీసుకో. ఇగో ఈ మూల మీద అమ్మకి ఇచ్చిన అడుగుపో. సరే ఇక సమానం జోక ఎక్కువ తక్కువ ఉంది. లేదమ్మా ఇక చూడు సమానం ఉన్నది. తక్కువ ఉన్నాయి అటు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి ఇక పట్టు. సరేనా? నేను గట్లా మోసం చేసేటోని కాదు. ఏమో మోసం చేస్తావు ఏం చేస్తావు. కూర మంచిగా ఉందా? కూరకేదమ్మా నెంబరే మంచిగా తుణకలు అయితే. ఇగో ఎత్తన పట్టు. మంచి కుడుకలు ఇచ్చిన అన్ని రోత రోత వేయకు. లేదు లేదు ఇగో మంచిగా మంచిగా దగ్గరికి అంటికొచ్చిన తింటే యాద్ చేసుకుంటారు కాదమ్మా. అది చేసుకుంటారు కానీ మంచిగా మళ్ళా వచ్చినప్పుడు కూడా పోయకు. లేదమ్మా ఇగో నీరు నీరు సప్ప సప్ప లేదు. నువ్వు తిని చూడు, తిన్నాక చెప్తావు పేరు యాద్ చేసుకుంటున్నది పో. మంచిగా జోకావు. ఇక చూడు ఇంకేంది మొగ్గున్నది ఇంకిటే. కొబ్బరి కుడుకలకు కోడి కూర, కొబ్బరి కుడుకలకు కోడి కూర, కొబ్బరి కుడుకలకు కోడి కూర, కొబ్బరి కుడుకలకు. అక్క ఉన్నాయా? ఏ పాట అయితే అక్క అయితే కిలండి. అయ్యో వేసినాక సరే పట్టు. గింత వేసి గియ్యో పట్టని అడ్డంతో చెప్తున్నావు. లేదు లేదు గట్ల లేదు. ఇగో ఇగో చూడు ఇంకేందిగా మొక్కు. ఇగో ఇగో చూడు మొక్కు. ఇక తీసుకో. ఇది తీసుకొని గిన్నె మళ్ళా నాది నాకు. కొబ్బరి కుడుకలకు కోడి కూర, కొబ్బరి కుడుకలకు కోడి కూర. రావాలి కొనాలి కొబ్బరి కుడుకలకు కోడి కూర. ఆగో ఈడెవరో కొబ్బరి కుడుకల కోడి కూర అంటాండు. ఇట్లా కూడా అమ్ముతారు ఈనాడువా? ఓ కుడుకల కొడుక నిన్నయ్యరా. తన అవ్వ వచ్చిన. ఏంటి పిల్లగా ఇవి? నువ్వేమని పిలిచినావో గవ్వే. అబ్బో పోరానికి బాగానే ఉన్నది బలుపు. ఏదో అడిగినందుకు బాగా మాట్లాడుతున్నావేంది? నీ ఆశ నువ్వు సీసలు పెట్టి మూత పెడతా ఏమనుకుంటున్నావు నా గురించి? మరి నువ్వు అడిగింది ఎట్లున్నదవ్వా? నేను ముద్దోలు మొత్తుకుంటా అంటే ఈయనే పిలుతీవి, మళ్ళీ ఏంటి అవి అని అడగబడుతుంది. ఏందన్నట్టు ముచ్చట? కళ్ళతో చూసి కాళ్ళతో దొక్కినట్టేనా? అబ్బో అమ్ముకోవటానికి గిట్లుంటే ఎట్లా పిల్లగా? ఎన్నడికోసం వెళ్తావురా నువ్వు? పని మీద వచ్చినని పనులు ఇచ్చుకుంటూ ఉండాలి. వినబడ్డదా? బేరం చేసుకుంటాను అందరితో నవ్వుకుంటా మాట్లాడాలి.
ఓ మాట అంటారు ఓ మాట ఎట్లా అనుకోవాలి గాని నువ్వు అమ్ముకుంటోనికే గిట్ట నెత్తి కొమ్ములు ఉంటాయి కొనటోళ్ళు అట్టే పోతారు ఇక వినబడ్డదా ఇవన్నీ మాటలు ఎట్లయితేంది కానీ నీకేం కావాలో చెప్పు. పావులెత్తు బంగారం కావాలి ఇస్తావా నీ దగ్గర ఉన్న ఇస్తావు కానీ లేని ఇస్తావా ఏం కావాలో చెప్పంటున్న రైతులకు ఎట్లిస్తావు జోకిత్తా. ఇగో గిసంటి మాటలు మాట్లాడితేనే నీ సైకిల్ నీ మీదే సప బుద్ధి అవుతుంది రా పిల్లగా ఏమో నీకు రేవు నేర్పినాడు ఎవరో గాని సాగు దెబ్బలు పడతారా నాకు దొరకాలే గాని అన్ని పాయదర్ర మాటలు మాట్లాడతావు ఎవరో నువ్వు నీ మాటలు ఇంటే నాకు అంత ఒళ్ళంతా చిర్రు అంటాంది అయితే మరి కానీ ఎట్టిస్తావు చెప్పు ఎట్లిత్తా? 2 ఎత్తులకు ఒక ఎత్తిత్తా. ఏంది 2 ఎత్తులకు ఒక్కెత్తా ఇంకా నయ్యం కిలకు పావు కిలో అంటలేవు 2 ఎత్తుల కొబ్బరి కుడకలకు ఒక్కెత్తు కోరుకూరనా ఇదెక్కడ న్యాయం చెప్పు అగో ఎక్కడ న్యాయం అని అంటే చింతాకేసి తాటా గుంజే బుద్ధులు బాగున్నాయిందమ్మా నీకు. 2 ఎత్తులకు ఒక ఎత్తు కాకపోతే ఇంకెట్లు ఇస్తారు? కోడి కూర రేటు కొండెక్కి కూర్చున్నది ఎరికేనా? నువ్వు ఒంటె కొను లేకపోతలేదు నీ గురించి నేను ముందుగా అయినా నీతో నూరుకుంటుంటే నాకు పొద్దు పోతాంది. ఊళ్ళో మంది అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోతారు, నేను పోతాను. ఓ పడగా ఆగాగు ఏమో ఆశ పెట్టించుకోబడితివి సరే నువ్వన్నట్టే 2 ఎత్తులకు ఒక్క ఎత్తి గాని కొబ్బరి కుడకలు పట్టుకత్తా ఏ పాట అయితే మరి ఎన్ని ఉన్నాయి? ఎన్నెక్కడి మొన్న చెట్టు తీర్థాలు వేయినాడు 2 కాయలు పెట్టినాడా ఆహా నీ అక్క ఇంకా 2టికే బాగా ఉర్రిస్తాను. దన్నన్ రా పోవాలి. నడు నడు పొద్దు పోతాను దన్నన్ రా. అయ్యో అత్తున్నా నువ్వు ఆగుతలేవు ఆగుడు కాదమ్మా పొద్దు పోతుంది పోద్దా ఇంకా. నువ్వు నీతో ఒక్కదానితో ముచ్చట పెట్టుకుంటుంటే ఇడ నాకు ఇక బేరం ఇన్నే ఆగుతుంది. ఏంది నువ్వు నా తోటి పెట్టేది ముచ్చట అటు ఇటు పెట్టు సమానం. నాతోటి అట ముచ్చట పెడతాడా మంచిగా చోకు కాంటలు కొట్టటోళ్ళను మత్తు మందిని చూస్తాను నేను ఎరికేనా నేను గసంటోని కాదు ముంచటోని కాదు నేను. ఏమో ఎవరికి ఎరక అందరు తీయటి మాటలు మాట్లాడుకుంటా ముంచుతారు. గట్ల ఏది ఉంటే నాకు ఈ బేరమే నడవకపో. అమ్ముకునేటోడు గట్నే మాట్లాడతాడు ఎరికేనా మొన్నగాడు కుర్చీలు బండకు బండి ఉంటే 500 అమ్మ అన్నాడు ఎత్తేసిన కానీ 20 అన్నాడు కొన్నాక 3 రోజులకే ఇరిగింది వినబడ్డదా అందుకిట్నే ఎంతమందిని చూస్తలేను నేను అటు ఓడాల్సా ఇటు మాట మాయమైతాయి ఆషాఢి మాసి ఊస్తారు అమ్మటోళ్ళు నాకు ఎరకలేదా కానీ కూర మంచిదేనా నువ్వు ఇచ్చిన కొబ్బరి కుడకలకు ఇక నూనె గోలిచ్చి తెస్తారు ఇక మంచిది కాకపోతే ఏందావా ఊరంతా కొన్నోళ్ళు మనుషులు కారా? మా ఇంట్లో అండిన కూరనే పట్టుకొచ్చి అమ్ముతా నేను బేరం మంచిగా నడవని 4 కిలోల కూర తెత్తి ఒక ఇది మిగిలింది గింత మంచి కూర కంకలు పెట్టబడుతుంది. కారం మసాలా అల్లవేలి పేలిగిస్తే మంచిగా పెట్టిరా ఘాటు ఉన్నదా నీసు కూర వాసన వస్తుందా అన్న నేను తప్పన్ననా అమ్మటోళ్ళు మీరు కొనటోళ్ళు ఎట్టున్నా కొంటారు తింటారని అనుకోని ఆయనతో మనమేనా తింటాన్నమా సప్ప సప్ప సతుకు సతుకిట్లా చేసిరా అంటున్నానయ్యా మాట మాటకే కూడా పెడతావా అయ్యో నా చికెన్ నువ్వు కానీ నువ్వు చికెన్ పచ్చట్లు పెడతలేరా రొయ్యల పచ్చళ్ళు పెడతలేరు మేము ఎందుకు చూస్తలేం గాని నీ లొల్లి పాడుగాని ఏం లొల్లి అమ్మా నువ్వు మొదలు తిని చూడు నీకు నచ్చకపోతే నా కోడి కూర నాకి నీ కుడకలు నీకు ఇస్తా సరేనా? అనుమానం పాత రోగం అంటారు గట్లున్నది నీ కథ కూడా. అవు అనుమానం అట పాత రోగం అట అడిగినందుకే తప్పొచ్చింది కొన్నాక నువ్వు పోతే నీ సైకిల్ ఏమన్నా రావాలా కూర మంచిగా లేదా అని ఇక ఈమె తెచ్చిందట 10 కిలోల కుడకలు 10 అంకలు పెడతాను ఇక దన్నన్ రా పోవాలి నేను ఆ గిన్నె పట్టుకరా. అయ్యో ఆగుతలేదా పానం మరి కూర పోసుకోవద్దా నయ గంతులా ఉరుకులాట మనకి దురుకులాట పేదమని నడు నడు పెడతీవి ఇగో 10 కిలోల కుడుకలు ఉన్నాక నీ దగ్గరనే కొందునా మంచిగా కొబ్బరి నూనె పట్టించుకోపోదును ఇవగాంగా తెచ్చిందట 10 కిలో కుడుకలు ఎక్కిరించుకుంటా పా మా సారే గాని ఈ కాలం తక్కువ దుకాణం పెట్టుకుంటా చెగిరా కట్టే వేయిందట కూర గిట్ట మంచిగా ఉండకపోవాలి పిల్లగా మళ్ళీ ఎన్నడూ దొరకవా చూస్తా కదా మా ఎరికే ఆ డొక్కు సైకిల్ ఆ లుంగి ఆ ఇంగి నీ అవతారం చూస్తేనంత మాకమూతం లెక్కున్నావు పో 100 మందిని నిలబడ్డ గుర్తుపడతా నేను ఎరికేనా కొబ్బరి కుడకలకు కోడి కూర కొబ్బరి కుడకలకు కోడి కూర. అరే తమ్ముడు ఇటు రారా. అరే ఇన్నేరా ఇటురా. అరే ఏమమ్ముతున్నావురా? కొబ్బరి కుడకలకు కోడి కూర అమ్ముతున్నా. ఎత్తిస్తున్నావురా? 2 ఎత్తులకు ఒక ఎత్తు అన్న. ఎత్తితే ఎత్తియ్యవారా
ఏంటిదన్నా నాకు అర్థం కాలే. ఎత్తిరెట్టియవా అండునా ఓహో అట్లా అంటున్నావా? ఎత్తుకే తీయా అన్న, 2 ఎత్తులకు ఒక ఎత్తు తీసుకుంటావా? ఉన్నాయా కుడుకలు? ఇప్పుడు లేవురా, మళ్ళా తిన్నప్పుడు రాబో. లేవ్వా? మరి నన్నెందుకు పిలిచినావన్నా? ఏ లేదా ఉట్టినే టైం బేలా అయితలేదని పిలిచిన. ఏంది టైం పాస్ అయితే అని పిలిచినావా? ఎట్లా ఉన్నదేమరా నీ ముఖం? తరాలు జోక్తే 2 కుడుకలు ఎత్తు కావు, నీకు టైం పాస్ అయితే నన్ను పిలిచినావురా? నీ అక్క సైకిల్ మీద ఎత్తేసి చంపుతా. మళ్ళీసారి ఇట్లా పిలిచావు వచ్చినప్పుడు. అబ్బా తిరిగి తిరిగి మొసకత్తాంది పానం. ఈ చెట్టు కింద చల్లగా ఉన్నది, జెర్సెపీడ కూర్చుంటా. సైకిల్ తొక్కి తొక్కి నిలబడుతుంది పానం. ఈ బిజినెస్ మంచిగా నడితే ఓ ఎక్సెల్ బండి అన్న కొనుక్కోవాలి. ఎవరే అన్న గిడ కూర్చున్నావు? నేనా కొబ్బరి కుడకలకు కోడి కూర అమ్మేటోన్నా. ఇక తిరిగి తిరిగి మొసత్తే ఇడ కూర్చున్నా, జెర్సేపు కూర్చుందామని. అంటే ఏం చేస్తావు నువ్వు? నేనా పానం మంచిగా లేని వాళ్ళకు సూదులు గోళీలు ఇస్తా. మరి లేకపోతే ఏందే, అమ్ముకునేటోని చెప్పనే పడితే మళ్ళీ అడగబడితే ఏం చెప్తావు నువ్వు అని. నేను కొబ్బరి కుడకలకు కోడి కూర అమ్ముతా. అవునా? నేను కుడుకలు పట్టుకొస్తా, నాకు కూర వేస్తావా? ఓరయ్యా గదే చెప్పబడితే అప్పటి సంది మళ్ళా గదే అడుగుతాను. ఏంది పొయ్యి ఎత్తుకోపోయి ఎత్తా. నీ నోట్లకి వెళ్ళి ఇంకొక మాట వెళ్ళిందనుకో నీ సంగతి ఎట్లుంటుందో చూడు. పోనాడు వీడికెళ్ళి. కొబ్బరి కుడుకల కోడి కూర అన్నా, ఇదా ఈ పొల్ల నన్ను పిలుస్తుంది కదా. పొల్లు ఎంత ముద్దుకున్నది, ఇప్పుడే కొట్టిన కొబ్బరి కొడుకున్నట్టు. అత్తనా చెప్పండి ఏం కావాలి? నాకు కోడి కూర కావాలండి. కొబ్బరి కుడుకల కోడి కూర అమ్మేది మీరేనా? నేనే. మా ఇంట్లో కొబ్బరి కుడుకలు ఉన్నాయి, వాటిని ఏం చేయాలో అర్థమైతలేదు. టైంకి వచ్చినావు నువ్వు. నేను ఎప్పటికంతే టైంకి వస్తా. మా ఇద్దరమే అసొంటిది. నిన్ను చూస్తేనే తెలుస్తుంది గాని ఎట్లిస్తానో మరి కోడి కూరను. ఎట్లేమున్నది, ఓకాడ వస్తుంది ఓకాడ పోతుంది. అందరి దగ్గర ఒక తీరు తీసుకుంటావా? నీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని పట్టుకురాపో, నేను ఏచకాడికి ఎత్తా కూర. సరే పట్టుకత్తావు. ఇక ఒక ముచ్చట. ఏంటిది? నువ్వు ఏమనుకోనంటే చెప్తా. సరే ఏమనుకోను చెప్పు. ఏం లేదు, బాగా దూపు అవుతుంది. నువ్వు రాంగ కొన్ని నీళ్ళు తీసుకురావా, తాగుతా. ఏమనుకోకు. గల్లే ఉన్నది, మా వట్క తాగేవు. పిల్ల మంచిగానే మాట్లాడుతుంది నాతోని, నేను నచ్చినట్టున్నా. గిట్లనే మాట్లాడి లైన్లో పెట్టాలి. పిల్ల దొరికింది నాకు, పిల్ల దొరికింది నాకు, పిల్ల దొరికింది. ఇగో నీళ్ళు తాగు. అబ్బా తీయగున్నాయి నీళ్ళు, నువ్వు ఇచ్చిన వాళ్ళే. చక్కెర వేసినావా? అబ్బా నీళ్ళలో కూడా చక్కెర ఎత్తారా? ఏమో నాకు అట్లా అనిపించింది. మా సరే గాని ఇక కుడుకులు గివ్వే ఉన్నాయి మా దగ్గర. వీటికి ఎంత కోడికూర వస్తా అంత అయ్యి. నాకు ఇలా కోడికూర తినబుద్ధి అవుతుంది నీ మాట ఇన్న కానుంచల్లి. అయ్యో తిందుతి. ఇగో ఈ గిన్నె మొత్తం నీదే అనుకో, నీకెంత తినబుద్ధి అయితే అంత తిను. నువ్వు తిన్నా కొద్ది ఎత్తా చికెన్. అయ్యో అంత పరాయి దాని లెక్క మాట్లాడతానండి. మనం ఒకటి. బా మంచి వాసన వస్తుంది. నువ్వే అండినావా? నేనే అండినా, అన్ని మసాలాలు వేసి. ఆకులు బాగా వేసినావుగా. టేస్ట్ రావద్దా? అబ్బగా లివర్ అయ్యావా? చేస్తా. ఎన్ని ఒకటే అన్న? 2 నాకు ఇష్టం బాగా. ఏతో పాటు బొక్క కూడా లెగ్ పీస్. లెగ్ పీసా? నీకు ఇష్టమా? అంత చిన్న చిన్న ముక్కలు కొట్టించినావు. ఇట్లా అయితే టేస్ట్ మంచిగా ఉంటది చికెన్. ఇంకా తిని చూడు నువ్వు. అవునా? ఇంకో 2 ముక్కలు అయితే పాటు తిను. ఇక అయిపోయి ఏస్తావు ఎందుకయ్యావు? ఐసు పోరగాన్ని కనబడుతున్నావా? కిసకిస కిలకిల నవ్వుకుంటా తోడు ముక్కలు ఎత్తన్నావు. ముసల్దాన్ని చూస్తానేమో, ముసల్దాన్ని కైమంటానేమో 2-3 ముక్కలు వేసి కుక్క లెక్క కసురుకుంటా కైమంటావు. నీకు అప్పుడే వేసి కదా, మళ్ళీ ఎందుకు వచ్చిన వీడికి? నడు వీడికెళ్ళి వీడికే.
ఏందిరా నేను వీకల్లా? నా ఊరికి నువ్వు వచ్చినవా, నీ ఊరికి నేను వచ్చిండ్రా? నన్ను వీకమంటున్నావు? ఇదన్నా కూర లెక్క ఉన్నది, ఇది కూరేనా? అబ్బా మేము ఇదే కూర తింటున్నాం, మిగిలిందంతా మీద పోసుకుంటాం, మేమే తింటాం. అల్లం వేసిన, ఎల్లిపాయ వేసిన, మసాలా వేసిన, కమ్మగా అని తీయటి మాటలు మాట్లాడినా కదా. ఇదన్నా కూరేనా? తీయటి మాటలు మాట్లాడి బొంకిచ్చి అందరి దగ్గర గిట్ల చేస్తున్నావా? ఇదన్నా కూరేనా? కూర ఏం మంచిగా లేదు. ఏంది కూర మంచిగా లేదా? గట్లెట్టుంటది? నేను మస్తు అంటుతా కూరలు. ఇవరకు నా కూరకు ఎవ్వరు వంక పెట్టలేదు తెలుసా? ఇగో బుజ్జి, నువ్వు ఆ మాటలు పట్టించుకోకు, నువ్వు తిను మంచిగా. అంటే నేనేమన్నా నీతో పరిగెష్క మారుతాను అనుకుంటాన్నావా? చిన్న పోరగండ లెక్కలు అనుకుంటాన్నావా? పశువర్న నేనేమన్నా? నా నాలుక పని చేస్తలేదా? నేను మనిషిని గిట్ట కాదా? ఏమనుకుంటాను నువ్వు అసలు? కూర మంచిగుంది మంచిగుంది అన్న విధానం కూర లెక్క ఉండదా? రుచి లేదేం లేదు. బుజ్జి ఆకలి బాగా అవుతుంది, 2 బుక్కలు తిందామని ఆయనతో కూర వేసుకున్నానే. పాలు ఇట్లా నోట్లో పెట్టుకుని లేదు, ఒక బుక్క నీసు నీసు కౌసు కౌసు. ఓ అల్లం లేదు, ఉప్పు లేదు, కారం లేదు, అంత సై లేదు, సైసారం లేదు. అగో గామెకి ఎందుకు చెప్తాను? నువ్వు నీకు నచ్చకపోతే నువ్వు తినకు, ఆమె తింటది, బరాబర్ తింటది. అయినా నువ్వు గీడికి ఎందుకు వచ్చినావు? నువ్వు అసలు నడు, వీడికి వెళ్ళాడు. ఆ ఎందుకు వచ్చినవంటే నీదేం ముచ్చట్ర పిల్లగా? నువ్వేమన్నావు? కూర మంచిగా లేకపోతే నా కూర నాకి, నీ కుడుకలు నీకు ఇస్తా అన్నావు. ఇక కూర మంచిగా లేదు పట్టుకొచ్చి నా కుడుకలు నాకి అంటే ఏందన్నట్టు? నీ హుషారుతానవా నీ జాగిరా. ఇప్పుడు నేను రాకపోతే పోరి మునిగని నా లెక్క. ఇటు నా కుడుకలు నాకు వారేగా, నీ కూర నీ మొక్క మీదనే పోసుకొని, నీ డబ్బాలనే పోసుకొని అది నాకు కుడుకలి. ఏమంటుంది కదా, ఇచ్చే రాదు పాపం. గామి నీకెందుకు? అసలే నువ్వు మంచోనివి, అట్లా మాటలు పడతావా చెప్పు? ఇచ్చే. ఆ కాలుకు జరగకుండా ఈ కాలు చెప్పులెత్తుకపోయేటోడు గీడు మంచోడా? ఈయన నమ్ముకుంటే మన పని కథం వినబడ్డదా? ఇవో వారి వారి ఏటో చూస్తున్నవేమో దొంగ సూపులు. నీ కూర నీ మీద పోసుకోలేదో డబ్బలో పోసుకో, నా కుడుకలు లెక్క ఇప్పుడు. ఏయ్ ముసల్లానా, నీ కుడుకలు లేవు, ఏం లేవు, నడు వీడికెళ్ళి. నాకు కోపం రానియకు. నాకు కోపం వచ్చినట్టు మంచిగా ఉండదు. మంచి మాటకే మంచోని నేను. నాకు కోపం వచ్చిందనుకో కోని గమనించినట్టు గమనిస్తా. ఏమనుకుంటానో? ఏ నీకు ముసలి దాంతో ఏంది చెప్పు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నువ్వేమో ఐసోనివా, అదేమో ముసలిది. దాని కుడుకలు దానికి ఇచ్చేది ఏమైతుంది? నువ్వు నా మాట వినవా? దానికి ఇచ్చేయి. నువ్వు వినా అంటే నేను చెప్పా. అబ్బా నువ్వు అంత మాట అనకు. నువ్వు అట్లా అంటే నా పానం అంతా కోడి కూర ఉడికినట్టు అవుతుంది. సరే ఇత్తది, నువ్వు చెప్పినావు కాబట్టి ఇస్తానా, లేకపోతే అస్సలకి వేయకపోదు. ఏ ముసల్లానా, ఆ కూరిటి నీ కుడుకలు నీకు ఇస్తా. ఏంది ముసల్లానా, ముక్కలన్నీ తిని అట్టి పులుసు పట్టుకొచ్చినావు? ఏంద్రా బార్కావు, ఎట్లా కనబడుతున్నారా నీకు? నన్ను గట్టంటున్నావు. నేను ముక్కలన్నీ తిని పులుసు పట్టుకొచ్చేదాని లెక్క కనబడుతున్నా నీకు? అంటే నేను గంట గట్టి లేకున్నాను రా. నువ్వు వేసింది కాదు, నేను తెచ్చింది కాదే. అట్లా ఒక్క బుక్క పెడదామంటే కలిపిన గంటే మన నీ కూడా నీకు తెచ్చిస్తాన్నా. అమ్మర బిడ్డో, ఇంకా నువ్వు ఈ వార కట్టుకుంటే పట్టుకనే గిట్ట అంటున్నావంటే ఊరంతా తిరిగినాక ఉన్నదంతా తిని వేరే కూర తెచ్చిన మన బాపతి గారి నువ్వు చూసినవా నేను లంగబాబు ప్రదేశాలు? అబ్బా ముసల్దానా, భలే బౌరూపులు దాని ఉన్నావు నువ్వు. అప్పుడు అట్టి పులుసు పోతే తీసుకుందువా నువ్వు? అంటే ఇలా ముక్కలని మంచిగా తిని అట్టి పులుసు పట్టుకొని వచ్చినావు. మరి ఇలా ముక్కలు ఎటువైనా చెప్పు మరి. ఓరి బార్కవు, నీ తలపండు వాళ్ళుగా నీ ముక్కలు నాకెందుకురా? కూర సాయలేదు కాదు, నోట్లొక్క ముక్క పెట్టుకునే వరకు ఎట్టిన కూర తీసుకొచ్చి అట్నేసిన. నువ్వు నాకు ముక్కలు ఎడిచినావురా. నీ ముక్కలు పాడుగా, నీ ముక్కలు నాశనం గాను, నీ సైకిల్ పంపచారు గాను, నీ కాళ్ళకు నొప్పులు గాను. అట్టుగా నా మీద నిందలేసి నన్ను లంగం చేయబెడతావు కదరా. ఈ ఊళ్ళో ఇండల్లో ఎవరైనా అడుగుపోరా పోస వేసుంటుందంటే మాట అంటే మాట వినబడ్డదా రా బార్కవు? నీ నోట్లే మన్ను, నీ కూర నాకెందుకురా? ఏంది ముక్కలు వేయలేదా? ఎందుకు అబద్ధం ఆడతావు ముసల్దానా? వేసిందే నేనైతే, నాకు తెలియదా ఎన్ని ముక్కలు వేసిందో? సరే వేయలెత్తి నువ్వెందుకు ఇడిచిపెట్టలేవు? అబ్బా నువ్వు గట్ల చెప్తా అంటే నాకు ఏదైనా చేయబుద్ధి అవుతుంది. నువ్వు అడిగినాక చేయనా చెప్పు? సరే చేతది ఇత్తా. ఇగో ముసల్దానా, నీ కుడుకలు నువ్వు పట్టుకపోయిగా. మళ్ళీ ఇటు మొఖాన్ని రాకే అన్నాడు. ఓ నలవక్క పాడా, నేను 5 ఇచ్చిన ఇంకొకడికి ఇయ్యి. అబ్బా ఏ ఆగలేవు పోసవ్వా. ఏందే పోసావా పాసావా? తక్కువ అట్టుకత్తున్నాయి కుడుకలు. వీడు కాకపోతే చక్కెర వస్తాడు, వచ్చేసరికి నేను సాయకైతే చక్కెర ఇచ్చుకోపో. పో పో. సరే ముసల్దాంతో నేను కానీ నువ్వు మంచిగా తిను, మళ్ళీ రేపు వస్తా. సరేనా? సరే బాయ్ బాయ్. కొబ్బరి కుడుకలకు కోడి కూర, కొబ్బరి కుడుకలకు కోడి కూర, రెండెత్తులకు ఒక్కెత్తు కొబ్బరి కుడుకలకు కోడి కూర. రావాలి రావాలి.
మా పొల్లు ఉన్నదో ఎటన్నా పోయిందో. కొబ్బరి కుడుకలకు కోడి కూర. ఇక ఇవాళ నువ్వు కోడి కూర ఏమన్నా అయ్యా? అయ్యకు నిన్నెవడేమన్నాడు నా కోసిగాడు? అసలు నేను నిన్ను అడిగినారా చికెన్ మటన్ అని? ఇన్నట్టెవడో కోరుకూర ఏమన్నాడట. ఈ తవ్వకి ఎవరు రమ్మన్నాడు నిన్ను అసలు? ఏ ముసల్లానా, నువ్వు కొనకుంటే కొనకు, నేను మందికి అమ్ముకోవద్దా? ఏమో గీ వాడకి ఎందుకు వచ్చినావు అని అంటాను. ఈ వాడ నీ ఒక్కదాందేనా? ఈ ఆడకట్ నీది అంటాను. అవు ఈ ఆడకట్ నాదే, ఈ ఆడంతా నాదేరా. నువ్వు ఆడికెళ్ళి అట్టే వాళ్ళే బాడక. ఇంకోసారి చెప్తాను నిలబడ్డదా? ఇటు ముఖానికి తత్తివి మంచిగా ఉండదు. ఏమో కోడికూర నా కూర తొంప పట్టుకొని ఈయన కత్తున్నావు. కుడుకలన్నీ జమ చేసుకుంటా, మందిని ముంచుకుంటా. ఎందుకురా ఈ బతుకు? తెల్లారు తత్తేం బావు. ఇంకా నిలబడి చూస్తున్నావు పెద్ద పిట్టోలే. కొబ్బరి కుడుకలకు కోడి కూర, కొబ్బరి కుడుకలకు కోడి కూర. ఏమైంది ఇవాళ వెళ్తలేవు? తీసుకోవా కోడి కూర? మా ఇంట్లో కొబ్బరి కుడుకలు లేవు, అందుకే విత్తలేను. నీకు కొబ్బరి కుడుకలు ఇవ్వండి, నువ్వు కూర ఎట్లా ఇస్తావు? కొబ్బరి కుడుకలు లేకుంటే నువ్వేమన్నా పరాయిదానివా? అవ్విత్తనే ఇవ్విత్తా అనటానికి. టిఫిన్ తెచ్చుకోపో, వేసిత్తా. ఏమద్దు, అట్టిగా నువ్వు మునుగుడు అవుతుంది, నాకేమద్దు. గిన్నెల ముని కూడా ఏమున్నది, నువ్వు తింటే రాలేదా? అంత మనదేనే. నువ్వు ఏ గిన్నె తెచ్చుకోపో, వేసిత్తా. సరే ఇగో రాంగా కొన్ని నీళ్ళు తీసుకురా. అంతేనా? పొల్లం చూస్తే నా పానం నీళ్ళు అవుతుంది. ఇవాళ ముద్దుగా తయారైంది. అయ్యో నీళ్ళాగు. వా, కొబ్బరి నీళ్ళు కూడా పనికిరావు నీ చేత నీళ్ళు ఇస్తే. ఇక ఆ గిన్నెటి. కొబ్బరి కుడుకలకు కోడి కూర. అబ్బో, దీని ఇంటి ముఖాన కూడా చూడద్దు. ఈ ముసల్దాని ఇంటి ముఖాన చూస్తే చూసిన రోతే. మంచి పని మీద పోయినప్పుడు దరిద్రం ముఖం చూసుడెందుకు? చూడద్దు. కొబ్బరి కుడుకలకు కోడి కూర. కొబ్బరి కుడుకలకి కోడి కూర. ఏంది అలా లేట్ అయింది? అప్పటి సంది చూస్తానా నీకోసం. ఇవాళ కొద్దిగా లేట్గా లేచిన, అందుకే లేట్ అయింది. నువ్వు ఇంకా తినలేదా? ఆగో, నువ్వు వచ్చి కూర ఏంది? నేను ఎప్పుడన్నా తిన్నానా చెప్పు? అయ్యో, ఇవరకే లేట్ అయింది. చెప్పని అట్టు మరి అట్లా అయితే. ఇగో నీకు ఇష్టమని కార్యాలు ఎక్కువ వేసుకొచ్చిన. నాకోసమే. ఇగో బాయ్ బాయ్ బాయ్. కొబ్బరి కుడుకలకి కోడి కూర, కొబ్బరి కుడుకలకి కోడి కూర. అయ్యో, ఇలా నీళ్లు తాగుడే మర్చిపోయినా. తాగుంటే ఏమని అనుకుంటది కావచ్చు. పోతా. వచ్చిండా ఇవాళ మేకముతోడు? వచ్చిండి ఇప్పుడే. మరి ఇవాళ ఎందుకు పొద్దుపోయిందటానికి? ఆయన కొంచెం లేటుగా లేచిండట, అందుకే లేటుగా వచ్చిండు. నా గోషి ఎప్పుడత్తేంది? మనకైతే కూరిచ్చిపోయింది కదా. పా తిందాం, ఆకలి అవుతుంది. ఆగో, ఏంది మీరిద్దరు కలిసే ఉంటారు? లేకపోతే నీకోసం మా ఇద్దరిని విడిపోమంటావారా? మీరిద్దరు కలిసి ఉంటారా అని అడుగుతున్నావు. అంటే రోజు నేను వేసే కూర మీరిద్దరు కలిసే తింటారా? అవును, లేకపోతే నీ మొహానికి నీ లవ్ చేస్తానా అనుకున్నావా? కూర కోసమే మేము ఇట్లా నాటకం అన్నాం, రోజు ఫ్రీగా తినొచ్చని. అవునా? ఈ ముచ్చట తెలియక రోజు మీకు అట్టిగా వేసిపోతానా కోడి కూర?